యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి నిద్రారూపంలో ఉంది. ఆ తల్లి నిద్రారూపంలో ఉండకపోతే అసలు ఎవ్వరు లోకంలో ఒక్కడు సుఖశాంతులతో ఉండేవాడు ఉండడు. అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు నిద్ర పట్టకపోతే. ఎవరికి ఆకలేదు, ప్రశాంతంగా ఉండడు. నిద్రారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. మనం తినకపోతే తిను తిను అని ఆకలి రూపంలో తల్లి మనని లేపి అన్నం పెట్టి మనకి అన్నం తినమని ఆదేశిస్తోంది. ఆకలి రూపంలో ఉంది. యాదేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నీడ కనపడకపోతే 6 నెలల్లో వెళ్ళిపోతాడని గుర్తు. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మహానుభావులు 3 మాటలు నమస్కారం చేస్తూ ఋషులు 2 చేతులు ఎత్తి నమస్కారం చేశారు. ఇవన్నీ తల్లి నువ్వే మాలో ఉంది కదుపుతున్నదానివి. యాదేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్వై నమో నమః. చండీయాగం చేస్తే ఈ మంత్రాలతోటే హవిస్సులు ఇస్తారు అమ్మవారికి. దీని చేత ఇవన్నీ మనకి అమ్మవారి అనుగ్రహంతో సరి అయినటువంటి దిశ యందు ప్రచోదనం జరగాలని కోరుకుంటాం. కాబట్టి ఆ తల్లి కదులుతూ నిరంతరం మనని మంచివేపుకి కదుపుతోంది. ఈ కదలిక మంచివేపుకి ఉండాలి అంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి. ఆవిడ అనుగ్రహాన్ని గుర్తించడమే అమ్మ మనకి ఇటువంటి అనుగ్రహాన్ని ఇచ్చింది, ఆ తల్లి అనుగ్రహంతో కదులుతున్నాం. కాబట్టి చూడండి, నేను ఒక్క మాట చెప్తాను. ఈ 5 వేళ్ళు ఈశ్వరుడు ఇచ్చినటువంటివి. అందులో మీకేమి సందేహం అక్కర్లేదు. ఇందులో ఏ ఒక్క వేలు కానీ ఏ ఒక్క వేలు గోరు కానీ మనం ఎక్కడి నుంచి కొని తెచ్చిపెట్టుకున్నవి కావు. 5 వేళ్ళు ఈశ్వరుడు ఇచ్చినవైనా పూజ చేసేటప్పుడు ఈ వేలు వాడకండి అంటారు. ఏమి ఇది చేసిన పాపం అంటే ఒక్కటే కారణం, ఇలా అన్నందుకు. ఎవరి మీదకైనా యుద్ధానికి వెడితే ముందు ఇదే తయారు. దీనికి ట్రైనింగ్ లేదు. ఇలా నువ్వు ముందుకు రాని ఎవరు చెప్పలేదు. కానీ ఇలా ఎవడండవు, ఇలా అంటాడు. ఇలా అన్నాడంటే కోపానికి గుర్తు, ఇలా అన్నాడంటే కక్షకి గుర్తు, ఇలా అన్నాడంటే దౌర్జన్యానికి గుర్తు, ఇలా అన్నాడంటే వేరు చేసి చూస్తున్నాడని గుర్తు. ఇలా అన్నప్పుడల్లా ఇది సంకేతంగా నిలబడుతోంది. కాబట్టి దీనికి విశేషమైన రాక్షసీ ప్రవృత్తి ఏర్పడింది. దీనికి పూజార్హత లేదు, తీసేయమన్నారు. అయితే మనుష్య జన్మ ఎత్తి అంతటినీ పరిపాలిస్తున్నది అమ్మవారే అన్నటువంటి విషయాన్ని విస్మరించి నా అంతవాణ్ణి నేను అనుకుని అమ్మవారిచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేసేటటువంటి కదలికలని గమనిస్తున్నది అమ్మవారే అని తెలుసుకుంటే ఎంత ఉపద్రవం ఉంటుంది ఆలోచించండి. అప్పుడు నిష్కారణమైన కదలికలు ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఏ కదలికకైనా శక్తి రూపంలో ఆవిడే ఉండి కదుపుతోంది, పరిపాలన చేస్తోంది. కాబట్టి ఆ తల్లిని శ్రీ మహారాజ్ఞి అన్న పేరుతో పిలిచారు. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయాన్ని మీరు చూడండి. ఇది కేవలం అమ్మవారికి మహారాజ్ఞి అన్న పేరుతో పిలవబడుతోంది అని మీరు అనుకుంటే దాని వలన పెద్ద ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోను. కొందరు పెద్దలు వ్యాఖ్యానంలో చాలా గమ్మత్తైన మాట ఒకటి అన్నారు. ఆమె యశస్విని, కొందరికి కీర్తినిస్తుంది. కొంతమందిని చూడగానే ఏం చేస్తారు? నమస్కారం చేస్తారు. కొంతమంది అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతుంటే ఆయన ఏం చూడలేదు అసలు. అలా వెళ్ళిపోతూ ఆయన ఇలా 2 పక్కలకి చూస్తూ ఏం వెళ్ళటలేదు. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే కూర్చున్న వాళ్ళు లేచి నిలబడతారు. ఆయన వెడుతున్నారు, బాగుండదు. గట్టిగా మాట్లాడుకుంటున్నారు, ఆయన వెడుతున్నారు, బాగుండదని ఆగారు. గట్టిగా మాట్లాడకండి, ఆయన వస్తున్నారంటారు. ఆయన మాట్లాడడం మొదలెట్టారు, నిశ్శబ్దంగా ఉన్నారు. ఆయన వచ్చి ఏదో మాట చెప్పారు, దానికి పెద్దరికం ఇచ్చారు.
ఇప్పుడు ఇది ఆయన సముపార్జించుకుని ఆయన యందు ప్రకాశించిన కీర్తికి చిహ్నం. ఆయనకి ఆబాల గోపాలను నమస్కారం చేస్తారు. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు నమస్కరిస్తున్నారు. ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఎవరు లేవకుండా నిలబడతారు చెప్పండి? ఎవరు నమస్కరించకుండా ఉంటారు? వారొక మాట చెప్తే కాదనగలిగినంత ధైర్యం ఎవరికి ఉంటుంది? అంతటి కీర్తి వారి యందు ఎలా ప్రకాశించింది? దానికి ఒక్కటే కారణం, వారు నిరంతరము శక్తి అనుసంధానం చేస్తారు. ఏది చేస్తున్నా నాకు ఉన్న ఈ శక్తిని నేను ఇలా దుర్వినియోగం చేయవచ్చా? వద్దు, దీన్ని సద్వినియోగమే చేస్తాను. ఎవరు తనలో ఉన్నటువంటి శక్తిని సద్వినియోగం చెయ్యడం కోసమే పాటుపడతారో వారిని అమ్మవారు కీర్తి రూపంలో ప్రకాశింపచేసి అనుగ్రహిస్తుంది. అందుకే వారు కీర్తివంతులవుతారు. పోతన గారు ఒక అద్భుతమైన మాట అంటారు, కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఇక్కలమున్ భార్గవ. లోకం ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటుంది అంటే, ఎవరు తను బతికుండగా శక్తిని సక్రమంగా వినియోగం చేసి కీర్తిని గడించాడో అటువంటి మహాపురుషుణ్ణి మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటుంది. అందుచేతనే శక్తిని సద్వినియోగం చేసుకున్నవాడు కీర్తి రూపంలో అమ్మవారి చేత పరిపాలింపబడి యశస్సుని పొందినవాడుగా ప్రకాశిస్తాడు. అపకీర్తిని పొందినవాడు అంటే వాడు అమ్మవారి అనుగ్రహాన్ని కోల్పోయి తన శక్తిని తాను విచక్షణతో కాకుండా విచక్షణారహితంగా వినియోగించినవాడు. అందుకే వాడు మళ్లీ కీర్తివంతుడు కాగలడా? కాగలడు. ఎప్పుడు కాగలడు? అమ్మవారి అనుగ్రహంతోనే కాగలడు. మళ్ళీ వాడు అమ్మవారి పాదములు పట్టుకోగలిగాడు అనుకోండి, అంతే, వాడు ఎంతటి కీర్తివంతుడైనా అవుతాడు. కావలసింది ఒక్కటే, లోపల ఉండేటటువంటి పరిపాలనాంశ కలిగిన అమ్మవారిని నువ్వు దృష్టిలో పెట్టుకోవడమే. దృష్టిలో పెట్టుకున్న నాడు నీకే ఇబ్బంది ఉండదు. ఇదంతా తల్లి పరిపాలన చేస్తోందనేటటువంటి వివేకంతో నువ్వు ప్రవర్తించగలగడం. కాబట్టి ఇది శ్రీ మహారాజ్ఞి. ఇంతకన్నా వెళితే ఒక్కొక్క నామంతోనే ఉండిపోతోంది. కాబట్టి అలా దాన్ని అక్కడతో ఈ విషయాన్ని మనం గమనించగలిగితే అహంకార పరిత్యాగమునకు ఈ నామం చాలా బాగా మనకి ఉపయుక్తం అవుతుంది. ఎందుకంటే మీ యందు ఏ విభూతి ఉన్నా మీరు దానికి గర్వపడిపోవలసినటువంటి అవసరం ఏముంటుందండి? ఏమీ ఉండదు. ఎందుకనంటే మీరు ఏది చేసినా అమ్మవారి చేతిలో ఉపకరణంగా మీరు చేయగలుగుతున్నారు. మీలోంచి వచ్చేటటువంటి ఏ కదలిక అయినా ఆవిడ అనుగ్రహంతో కదిలింది తప్ప మీదన్న కదలికేం లేదు. కదలికలు ఆగి మీరు ధ్యానం చెయ్యగలిగిన ఆవిడ అనుగ్రహంతోనే కదలికలు ఆగుతున్నాయి. రెండింటికి ఆవిడ కారణం. అందులో మీ గొప్పతనం ఏముంది? మీ గొప్ప అనుకున్ననాడు మీకేమీ అసలు ప్రకాశించదు. నేను వెతుకుతున్నాను అనుకున్ననాడు హనుమకి సుందరకాండలో సీతమ్మ దర్శనం అయిందా? చతురంగుల మాత్రోపినావకాశస్య విద్యతే రావణంత పురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు వదిలిపెట్టకుండా వెతికానన్నారు, దర్శనం అవ్వలేదు. అమ్మా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అన్నారు. అమ్మ నువ్వు దేవివి, నువ్వు క్రీడిస్తావు, ప్రకాశిస్తావు. అమ్మ నువ్వు అనుగ్రహించాలి, నాకు కనపడాలి. నేను నిన్ను చూడడం ఏమిటమ్మా అన్నారు. అంతే, అమ్మవారు అనుగ్రహించి దర్శనమిచ్చి హనుమ సీతమ్మని దర్శనం చేశారన్న కీర్తిని హనుమకి ఇచ్చింది. కాబట్టి మీరు అమ్మవారి చేతి ఉపకరణాన్ని అనుకున్నంతసేపు ప్రకాశిస్తూనే ఉంటారు. పట్టకార నేను పాలగిన్నెని వేడిగిన్నెని పట్టుకున్నాను అని అహంకరించింది అనుకోండి, పట్టుకున్న పైనున్న చెయ్యి వదిలిపెట్టేసింది అనుకోండి, పటకార బతుకు బయటకు వచ్చేస్తుంది. పైనున్న చెయ్యి పట్టుకుంటే పట్టుకున్న దాన్ని అని పటకార అనుకున్నంతసేపు పటకారకు ప్రమాదం లేదు. ఎన్ని గిన్నెలైనా ఎన్ని వేడి గిన్నెలైనా దింపేస్తుంది. నేనే పట్టుకుంటున్నానని పటకార అనుకున్న మరుక్షణంలో పటకార పడిపోతుంది, పాలగిన్నె పడిపోతుంది. పైన పట్టుకున్న చెయ్యి ఒకటి ఉంది, ఆ చేతి పట్టు పటకారలో ప్రవేశించి పటకార వేడి పాలగిన్నెని పట్టగలిగింది. ఈ పైన ఉన్న పట్టుని మీరు పట్టుకోగలగాలి. లోపల పట్టు మీదై ఉండాలి, పైన పట్టు ఈ అమ్మవారిదై ఉండాలి. అమ్మవారు మిమ్మల్ని పట్టుకుంటే ఆ పట్టుకున్న పట్టు సడలిపోకుండా లోపలి పట్టు మీదై ఉంటే ఈ పట్టు గట్టిపడినంత కాలం మీరు పైకి ఎక్కుతూనే ఉంటారు, ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది జాగ్రత్తగా తెలుసుకోవడమే శ్రీ మహారాజ్ఞి అనబడేటటువంటి శబ్దానికి ప్రధానమైన అర్థం. నా ఇంట అందరికీ ఆకలేసినప్పుడు ఆకలేసిన దానికి సరిపడ అన్నం దొరుకుతోంది అంటే సింహాసనంలో ఉన్నవాడి అనుగ్రహం.
ఆ తిన్న అన్నం జీర్ణం అవుతోంది అంటే సింహాసనంలో ఉన్నవాడు అనుగ్రహం. నా ఇంట ఉన్నవాళ్ళు ఎప్పుడూ కళ్ళు తుడుచుకోకుండా సంతోషంగా ఉంటారు అంటే సింహాసనంలో ఉన్నవాడు అనుగ్రహం. వాడు క్రూరుడై నా పట్ల అమర్యాదతో, నా పట్ల తీక్ష్ణ దృష్టితో కాకుండా నా పట్ల ప్రసన్నుడై పరిపాలిస్తున్నాడు. ఎంతో సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. వాడు పరిపాలకుడు, అందుకని వాడు ఒక్కడే సింహాసనంలో ఉంటాడు. మిగిలిన వాళ్ళందరం సింహాసనంలో ఉన్నవాడిని అర్చించడానికి నేను పీఠో దర్భాసనమో వేసుకుంటాను, నేను సింహాసనం వేసుకోను. సింహాసనం ఒక్కడికే. ఎవరికి? ప్రభువుకొక్కడికే. పరిపాలించేవాడెవడో వాడే సింహాసనం మీద కూర్చుంటాడు. మూర్ధాభిషిక్తుడిని చేశారంటారు. ఇంకా పరిపాలన చెయ్యడం మొదలు పెట్టాడు ఈయన. గుర్తేమిటి? ఆయన సింహాసనం మీద కూర్చోబెడతారు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, పరిపాలన చేస్తాడు. అందుకే దానికి పంచముఖము అని, పంచాననము అని పేరు. పంచాననము అంటే విశాలమైనటువంటి ముఖంతో ఉంటుంది. అది సింహము. సింహము పరిపాలన చేస్తుంది. సింహానికి పరిపాలనాంశ వేరొకరు ఇచ్చింది కాదు, తనంత తానుగా ఉంటుంది. అది సింహం పిల్లైనా సరే పరిపాలనాంశంతో ఉంటుంది. ఆ పరిపాలనాంశ కలిగినటువంటి, పుట్టుకతో పరిపాలనాంశ కలిగినటువంటి సింహం ఎటువంటిదో, ఆ సింహమును ఆసనముగా కలిగినటువంటి వాడు కూడా అలా పరిపాలనాంశ కలిగినటువంటి వాడే. అందుకే మనం చూడండి, మీరు పూజ మొదలెడితే దేంతో? ఏదున్నా లేకపోయినా పంచపాత్ర ఉండాలి కదండి. ఆచమనం చెయ్యాలిగా. పంచపాత్ర ఒకటి ఉంటే సంధ్యావందనం అయిపోతుంది. కాబట్టి పంచపాత్ర ఉండేది. పంచపాత్ర అంటే ఏ 5 ఉంటాయండి అందులో? పంచపాత్ర అంటే 5 ఉంటాయని పంచపాత్ర అనరు. దాని ముఖం సింహంలాగే విశాలంగా ఉంటుంది, మధ్యలో సన్నగా ఉండి లోపల సన్నగా ఉంటుంది. ముఖం మాత్రం విశాలంగా ఉంటుంది. లేకపోతే గ్లాస్ అంటారు దాన్ని. పంచపాత్ర పట్టుకెళ్ళాడంటారు. అంటే అది కూడా సింహమే. పంచ అన్న శబ్దంలోంచి తయారైంది పంచపాత్ర అన్నది. అందుకని ఉపాసన కూడా అక్కడే మొదలు. కాబట్టి సింహాసనము, ఈ సింహాసనం మీద కూర్చున్నవాడెవరో ఆయన పరిపాలకుడు. అమ్మవారు ఎక్కడ కూర్చునుంది? సింహాసనం మీద కూర్చునుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇప్పుడు ఆ తల్లి సింహాసనం మీద కూర్చునుంటే అందరూ సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు అన్నప్పుడు ఏదో ఓ కొయ్య దొంగనో దాన్ని తీసుకొచ్చి దాంతో సింహం తయారు చేసి ఓ ఆసనం వేసి 2 పక్కల ఇలా సింహాలు పెట్టి దాని మీద చెయ్యేసి ఓ మెత్తటి పరుపు వేసి కూర్చోండి అంటారు. సింహాసనం మీద కూర్చున్నాడంటారు. అంతేకాని నిజంగా ఓ సింహాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అయ్యా దీని మీద మీరు కూర్చోండి అంటే ఆవిడ కూర్చోడేమో. అలా ఎవరు కూర్చోరు. మహానుభావుడు ఆయన కూర్చున్నాడు అంతే. అయ్యప్ప స్వామి కూర్చున్నాడు. పెద్ద పులి మీద కూర్చున్నాడు. సింహం మీద అసలు ఒకరు అడిగారా అడగలేదా అని చూడకుండా సింహాన్ని నిజంగా తనంత తానుగా వాహనం చేసుకున్నది లోకంలో ఎవరు? మా అమ్మ ఒక్కతే. అమ్మవారు ఒక్కతే సింహాన్ని వాహనం చేసుకుని సింహవాహన అయింది ఆవిడ. ఆవిడికి వేరొకరు సింహం మీద ఆసనం తీసుకొచ్చి నిజంగా కొయ్య దుంగతో చేసిన సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ఆవిడ ఆసనం సింహమే. ఆవిడ సింహం ఎక్కే యుద్ధం చేసింది. సింహాసనం మీద యుద్ధం చేసినప్పుడే మహిషాసురుడి తరపున అంధకుడు వస్తే సింహం మాంసపు ముద్ద చేసి పంజాతో ఒక్క దెబ్బ కొట్టి మింగేసింది. అటువంటి సింహం మామూలు సింహం కాదు. పెద్ద పెద్ద రాక్షసుల్ని పంజాలతో కొట్టి చంపే సింహం అంటే అదేం మందంగా నడవదు ఏనుగులాగా. సింహం పరిగెత్తడం అంటే యుద్ధభూమిలో ఏం రథం వెళ్ళినట్టు ఉండదు. అటువంటి సింహం మీద ఆవిడ కూర్చుంటుంది. ఆవిడ కూర్చున్నప్పుడు సింహం మీద కూర్చుంటే ఎలా ఉంటుంది? సింహమే అలా ఉంటే సింహం మీద కూర్చుని సింహం వేగానికి ఒరిగిపోకుండా తాను కూడా కదులుతూ అంతకన్నా ఉగ్రంగా కూర్చుని చంపుతుంది. మరి అటువంటి చంపే అమ్మని ఉపాసన చేయడం భయం కాదా? కాదు. అమ్మ చంపేది నీ శత్రువుల్ని, నిన్ను కాదు. ఆ అమ్మ నీ పట్ల ప్రసన్నమూర్తి. నీ కోసం వీధిలో వాళ్ళతో దెబ్బలాడుతున్న నీ అమ్మ నీ పట్ల కారుణికురాలు. ఆమె పట్ల నీకు భయం ఎందుకు? ఆవిడకి సహజంగా సింహం వాహనం. అందుకని శ్రీమత్ సింహాసనేశ్వరి దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, శ్వేతానన కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ తామ్రపాణి తలాకాంత దివ్యభూషణభూషిత అష్టాదశ భుజాదేవి సహస్రభుజమండిత సంభూతాసురనాశాయ తేజోరాశి సముద్భవ అంటాడు. తేజోరాశి, ఒక పెద్ద తేజస్సు తీసుకొచ్చి కూర్చోపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆవిడ. అష్టాదశ భుజాదేవి 18 చేతులతో ఆవిర్భవించింది. ఇలా చూసి అమ్మవారికి 18 చేతులు అనుకున్నారు అంతే. సహస్ర భుజమండిత 1000 భుజాలైపోయాయి. ఎప్పుడైపోయాయి ఎవరికి తెలియదు. సింహం మీద కూర్చొని మహిషాసుర మర్దనం చేసినప్పుడు అలా చేసింది.
అంతే దేవతలందరూ ఆ సింహం మీద వెడిలి మహిషాసుర మర్దనం చేస్తున్న తల్లిని చూసి అయిగిరి నందిని నందితమోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాతిని విష్ణు విలాసిని విష్ణునుతే అని మనం శారదా నవరాత్రుల్లో అనుసంధానం చేస్తుంటాం కదా, స్తోత్రం చేశారు. మీరు నిజంగా సింహవాహన ఎవరు? ఆ తల్లే. ఆవిడ సహజంగా సింహము వాహనముగా కలిగినది కాదు. ఆ సింహాసనంలో ఉన్నటువంటి తల్లికి భయపడి ఈ లోకంలో ఉండేటటువంటి పరిపాలన అంతా జరుగుతోంది. పరిపాలన దేని వల్ల జరుగుతుంది? ప్రభువు అన్ని వేళలా అందరి మధ్య ఉండి ఉద్యోగుల మధ్యలో పనిచేయడు. ప్రభువు ఎక్కడో ఉంటాడు. కానీ ఎందుకు భయపడతారు? అమ్మో ఆయనకి తెలిసిందంటే అని భయపడుతుంటారు. ప్రభువుకి తెలిస్తే, ఎవరా ప్రభువు? సింహాసనంలో కూర్చున్నవాడు. సింహాసనంలో కూర్చున్న అమ్మవారి ఆజ్ఞకి భయపడిన కారణం చేతనే మనం బ్రతికుండడానికి అత్యంత అవసరమైనటువంటి వాయువు మనం వెళ్ళి పీల్చనవసరం లేకుండా మన దగ్గరికి వచ్చి మనలోకి వెడుతోంది. అలా వెళ్ళకపోతే అమ్మవారు ఒప్పుకోదని. కాబట్టి నీరు ప్రవహించి వెడుతోందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ క్షణానికి ఊపిరి తీసేస్తున్నాడంటే యమధర్మరాజు గారికి అమ్మవారి భయం. ఎవరెవరి పనులు వాళ్ళు చెయ్యాలో అలా చేస్తున్నారంటే కేవలం ఆ తల్లి యొక్క భయానికి ఈ బ్రహ్మాండాలన్నీ అలా నడుస్తున్నాయి. భూమి అలా తిరుగుతోంది, సూర్యుడు అలా ప్రకాశిస్తున్నాడు, అగ్ని అలా వేడిగా ఉంది. ఆ తల్లి ఆజ్ఞకి భయపడి ఈ లోకమంతా నడుస్తోంది. అలా కూర్చున్న తల్లి, అలా పరిపాలించిన తల్లి ఎవరో ఆవిడ సింహాసనంలో కూర్చునుంది. కాబట్టి ఆవిడ శ్రీమత్ సింహాసనేశ్వరి కాదుట. కశ్యప పశ్యకోభవతి అని సింహ అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే, అంటే కొంచెం అటు ఇటు మారిస్తే హంసి అవుతుంది. మీరు చూడండి, వేదంలో కశ్యప అన్న శబ్దాన్ని వ్యత్యస్తం చేస్తే పశ్యక అవుతుంది. వేదం కశ్యప అన్న శబ్దాన్ని పశ్యక అని చెప్పింది. అలాగే సింహ అన్న పదాన్ని వ్యత్యస్తం చేస్తే హంసి అవుతుంది. హంసి అంటే ఏమిటండి? తన్నో హంసి ప్రచోదయాత్ అంటుంటారు. హంసి అంటే మందంగా నడవవలసినటువంటిది, చాలా మెల్లమెల్లగా నడుస్తుంది హంస. కంగారుగా నడవదు. అందుకే హంస దేనికి ప్రసిద్ధి అంటే నడకకి ప్రసిద్ధి. పరమహంస అంటారు. పరమహంసలు ఏం చేస్తారు? జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి చూస్తారు. అలాగే యోగనిష్టలోకి ప్రవేశించేటటువంటి వాడు తన ఊపిరిని చాలా మందంగా పీల్చి చాలా మెల్లగా విడిచిపెడుతుంటారు. అంతేగాని ఆయాసం వచ్చిన వాళ్ళ గబగబ పీల్చరు. అలా మెల్లగా పీల్చి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు ఈ ఊపిరిని తీసి ఊపిరిని విడిచిపెట్టడం కారణంగా ఉన్నాడు అంటున్నారు. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. వీడు ఉన్నాడు భవతి అని దేన్ని బట్టి అంటారు? ఊపిరి లోపలికి వెళ్ళాలి, ఊపిరి బయటికి రావాలి. ఊపిరి లోపలికి ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే అని పీల్చేసి ఇంకా పీల్చేస్తానన్నారు అనుకోండి, వెళ్ళదు. కొంతవరకు పీల్చాక ఆగిపోతుంది. ఆగిపోయాక ఏమవుతుంది? మళ్ళీ వదిలిపెట్టేయాలి. మళ్ళీ చాలా వదిలిపెట్టేస్తాను అన్నారు అనుకోండి, కొంతవరకు, ఆ తర్వాత వదిలిపెట్టలేదు, మళ్ళీ పీల్చేయాలి. ఈ పీల్చేటట్టు వదిలేటట్టు, కొంతవరకే పీల్చగలిగేట్టు కొంతవరకే వదిలిపెట్టేట్టు. ఓ 2-3 రోజులు ఊపిరి తీసే గొడవ లేకుండా పీల్చే లోపల పెట్టేసుకుంటానండి, నేను పీల్చేస్తానంటే ఏం కుదరదు. అది మెల్లగా పీల్చి అలా ఎప్పుడూ పీలుస్తూ ఉండవలసిందే, ఎప్పుడూ వదిలిపెడుతూ ఉండవలసిందే. ఇలా పీల్చి ఇలా విడిచిపెట్టేటటువంటి ఊపిరి రూపంలో హంసగా లోపలికి బయటకి తిరుగుతోంది ఒక ఆవిడే హంస నడక, మెల్లగా నడుస్తోంది బయటికి లోపలికి. ఆవిడ నడుస్తోంది కాబట్టి ఆవిడ ఎక్కడ వరకు చేరుతోందో ఇంకా తీయలేక ఆగిపోయిన స్థానం ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళి ఆగింది. అది కలుషితం అయ్యాక అక్కడ ఉన్న మలినాల్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఉంచడం కోసం ఆ ప్రాణిని ఆవిడ మళ్ళీ ఆ మలినములతో ఉన్నదాన్ని బయటికి వదిలిపెట్టిస్తోంది. మళ్ళీ మంచి గాలిని తీయిస్తోంది. ఇలా తీయించి విడిచిపెట్టి లోపల కూర్చుని హంసగమనంగా నడిపిస్తున్న తల్లి ఇక్కడ సింహాసనంలో కూర్చునుంది. ఆవిడ పాదముల వరకే వెడుతుంది, ఆవిడ దగ్గర నుంచే వస్తుంది.
ఆవిడ సింహాసనంలోంచి లేచిపోయింది అనుకోండి, శివం శవం, ఇక తీయదు, ఇక వదలదు. తీసినది వదలదు, వదిలినది తీయదు. కాబట్టి ఎక్కడుంది ఇప్పుడు శ్రీమత్ సింహాసనేశ్వరి? ఇక్కడే ఉంది. కాబట్టి సింహాసనం ఎక్కడుంది? ఈ హృదయ గుహలోనే ఉంది. ఇక్కడుంది ఆవిడ దర్బార్. ఆవిడ ఇక్కడ కూర్చుని ఆవిడ ఎంతసేపు అంటుందో అంతసేపు హంస తిరుగుతుంది. ఆవిడ అని లేచిందనుకోండి ఆగిపోయింది. కాబట్టి అమ్మా నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడున్నావు. మత్సింహాసనేశ్వరి, నా సింహాసనంలో కూర్చున్నది ఎవరావిడ? శ్రీ. ఆవిడ ఉండబట్టి శోభ, ఉన్నానని గుర్తు. కాబట్టి శ్రీ మత్సింహాసనేశ్వరి, ఇక్కడే ఉన్న శ్రీస్వరూపమై మంగళప్రదమై శోభనప్రదమై శుభప్రదమై ఇక్కడే ఉన్న తల్లి. నాకిప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి. లలితా సహస్రనామం చదువుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని పీల్చేటప్పటికి ఆవిడ ఎక్కడుంది? సాధారణంగా దీని తర్వాతే పీల్చాలి మీరు. అక్కడే ఉంది ఆవిడ. ఊపిరి ఎక్కడికి ఎడుతోందో అక్కడే ఉంది. ఆ స్పృహ మీకు కలిగిందనుకోండి, ఆగిపోదండి ఆ నామాలు చెప్పడం. ఓ ఇక్కడే శ్రీమత్ సింహాసనేశ్వరి, అక్కడికే వెళుతోంది ఊపిరి, అక్కడి నుంచే వస్తోంది. ఆ రావడం వెళ్ళడం ఆవిడ అనుగ్రహంతో జరుగుతున్నాయి. హంస రూపంలో కదులుతోంది మెల్లగా. ఆ తల్లి ఇక్కడే ఉంది. ఆవిడ చరణ పద్మముల దగ్గరికే వెళ్ళొస్తోంది ఊపిరి అన్న భావన మీరు చెయ్యగానే తర్వాత నామం మీకు ఎలా గుర్తొస్తుంది? మనసు దాన్ని వదిలిపెట్టి లోపలికెళ్ళి ఈ దర్శనం మొదలెట్టింది, ఆగిపోయింది. అంటే నిజంగా లలితా సహస్రం వాడు చదివాడు. అందుకని లలితా సహస్రం అర్థమై చదవడం అంటే ఏంటి అంటే అక్కడ దర్శనం పొందేశారు. లలితా సహస్రం ఏ నామం దగ్గర మీరు అనుభవించి ఆగిపోయారో అక్కడ మీ జన్మ ధన్యమైపోయింది. ఎప్పుడూ ఆగకుండా చక్కగా చదివేస్తున్నాను, ఎప్పటికీ మీరు రమించలేదని గుర్తు కదండి. కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి ఇక్కడే ఉందా తల్లి? కాదు. దీనికి ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఆ తల్లి ఉపనిషత్ అంది యత్ ప్రయంత్యభిసంవిశంతి అంది. ఈ లోకములన్నీ ఎందులోంచి వచ్చాయో అందులోకే వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను మీతో ఈ మధ్యనే ఇలా ఉంది, ఎప్పుడో మాట అన్నాను, ఈ సభలో ఉన్నానో ఏ సభలో ఉన్నానో, సభ తర్వాత సభ, సభ తర్వాత సభ, ఊరి తర్వాత ఊరిలో నేను ఎక్కడ ఏం చెప్పానో నాకే గుర్తుండట్లేదు. జీవితం అనగా ఏమి? పంచభూతములలోంచి వచ్చి పంచభూతములలోకి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉన్నటువంటి స్థితి. నటుడు అంటే ఏంటంటే, నటన అంటే ఏంటి? నటన అంటే రంగు వేసుకుని వేదిక మీద ఎక్కి ఆడిన కొంతకాలము, దాన్ని నటన అంటారు. అలాగే జీవితం అనగా ఏమి? ఈ పంచభూతములలోంచి పైకొచ్చి మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోవడానికి మధ్యలో ఉన్నటువంటి సంధికాలానికి జీవితం అని పేరు. ఈ జీవితం అనేటటువంటిది ఏది ఉన్నదో ఆ జీవితమునందు మీరు ఇంద్రియములతో మనస్సుతో 3 అవస్థలతో ఉన్నారు. తర్వాత ఈ పంచభూతాలతో ఉన్న శరీరం ఏమవుతోంది? మళ్ళీ పంచభూతాల్లోకే వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయేటట్టుగా చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉందో అది సమస్త భూతములను, ఈ లోకంలో ఎన్నున్నాయో అన్నీ ఎక్కడికెడతాయి? ఈ పంచభూతాల్లోకే వెడతాయి. అది ఎంత గొప్ప శరీరమైనా కానివ్వండి, ఎక్కడికెడతాయి? ఆ పంచభూతాల్లోకే వెళ్ళిపోతాయి అంతే. ఈ పంచభూతాల్లోకి వెళ్ళిపోయేటట్టుగా చేసేటటువంటి శక్తి ఏది? ఆ శక్తినే యత్ ప్రయంత్యభిసంవిశంతి, అలా వెళ్ళిపోయేటట్టుగా చేసిన శక్తిని సంహార ప్రక్రియ అంటారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనుష్యుడైతే తీసుకెళ్లి ఎక్కడో కలిపేస్తారు, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్లిపోతారు. ఈ మధ్య ధూర్తులు బయలుదేరి 3 రోజులు అమ్మని కూడా తీసుకెళ్లకుండా ఇళ్లలో ఉంచిన వాళ్ళు పుట్టుకొస్తున్నారు అని తెలియాం. కాబట్టి ఉండొచ్చు, ఎక్కడో ఒక్కడో ధూర్తుడు ఉండొచ్చు, దాని చేత 1,000,000 మంది మంచి వాళ్ళని తప్పు పట్టడానికి ఉండదు. మీరు చూడండి, లోకంలో పిపీలికాది పర్యంతంలో అనేక ప్రాణులు పుడుతున్నాయి, అనేక ప్రాణులు వెళ్ళిపోతున్నాయి. మరి ఈ ప్రాణులన్నింటికీ ఎవరు చేస్తున్నారు అంత్యేష్టి సంస్కారం? ఇప్పుడు ఒక ప్రాణి పంచభూతాల్లో కలిసిపోవడం అంటే కదలిక కదండి. అది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీకు తేలికగా చెప్పారంటే ఒక కుక్క ఉందండి, కుక్క కదులుతోంది, ఉంది, కుక్క పడుకుంది, కదలిక లేదు కదండి. మరి బతికుందని గుర్తేంటి? ఇక్కడే భగవాన్ రమణులు ఒక అత్యద్భుతమైన మాట అన్నారు. యజమాని పగటి పూటంతా తిరిగాడు, రాత్రి యజమాని తలుపులన్నీ వేసేశాడు, లైట్లన్నీ ఆర్పేశాడు.
ఒక చిన్న లైట్ వెలుగుతోంది. అది యజమాని ఉన్నా వెలుగుతుంది, లేకపోయినా వెలుగుతుంది. ఆయన లైట్ నుంచి వెళ్ళిపోతుంటాడు ఎక్కడికన్నా వెడితే. ఒక లైట్ వెలుగుతోంది, తలుపులు వేసేసి ఉన్నాయి, ఎక్కడ అలికిడి లేదు, యజమాని గాఢ నిద్రపోతున్నాడు. కానీ ఇప్పుడు మీరు యజమాని ఇంట్లో లేడు కదా, యజమాని ఉన్నాడో లేడో తెలియని స్థితి, లేడనుకుని ఆ ఇంటి లోపలికి వెళ్ళారు. యజమాని నిద్రపోయినా నిద్రపోనిది ఒకటి ఉంది యజమానిని రక్షించుకోవడానికి, ఆ ఇంటి కుక్క. అది తిరుగుతూనే ఉంటుంది, ఇంట్లోకి బయటికి, అరుగు మీదకి బయటికి తిరుగుతోంది. అది భౌ అని అరిచింది. కదలిక లేకుండా ఉన్నాం మనం ఒకప్పుడు. ఇప్పుడు రాత్రి నిద్రపోతున్నప్పుడు కదలిక లేదు. కదలిక లేకుండా అయిపోయిందండి తీసుకెళ్ళిపోదాం అంటారేంటి? ఒక కదలిక ఉంది. ఇంటి కుక్క ఒకటి పైకి లోపలికి బయటికి లోపలికి బయటికి వెడుతోంది. హంసగా వెళ్ళిన ఆవిడే, మీరు హేయంగా చెప్పిన ఆవిడే కదులుతోంది. ఇది కదులుతున్నంతసేపు అలా ఏం తీసుకెళ్ళిపోరు, ఉన్నాడనే అంటారు ఇంకా కదండి. కానీ అది కూడా ఆగిపోయింది కుక్కకి. ఇప్పుడు కుక్క పూర్తిగా ఆగిపోయింది కదా. ఇప్పుడు కుక్క ఉన్నది అనడానికి ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ కుక్క అనబడేటటువంటి నామరూపములు కలిగిన జీవి పంచభూతములలోకి వెళ్ళాలా వద్దా? ఇప్పుడు ఈ నామరూపములు కలిగిన కుక్క రూపం, కుక్క శరీరం పంచభూతాల్లోకి కలవాలంటే కదలిక ఉందా లేదా? ఈ పంచభూతాల్లో కదిలిపోవాలా? అప్పుడు ఎవరు కదుపుతారు? మనిషి కంటే పోనీ ఎవరో కలిపారు, ఎవరో తీసుకెళ్లారు, ఏదో చేశారు. కుక్కను ఎవరు చేశారు? అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 వాయువులు ఉంటాయి. ఇందులో లోపల ఉండేటటువంటి ధనంజయం అనే వాయువు ఏం చేస్తుందంటే ఆ శరీరం ఉబ్బిపోయేటట్టు చేసేస్తుంది. అంటే లోపల ఉబ్బిపోయేటట్టు చేస్తుంది ఆ వాయువు. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఉబ్బుతుంది కుక్క. అందుకే చూడండి, ఒక కుక్కను పడేస్తారు, ఉబ్బిపోతుంది శరీరం, ఉబ్బిపోయి పగిలిపోతుంది. పగిలిపోయిన తర్వాత క్రిములు కీటకాలు అన్ని తినేస్తుంటాయి. క్రమక్రమంగా చర్మం శిథిలం అయిపోయి మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆ మొదట ఉబ్బిపోవడం అన్న కదలిక లేకపోతే అది పగలదు అసలు. కాబట్టి పంచభూతాలలోకి కలిపేసే శక్తి ఎప్పుడూ తిరుగుతూనే ఉంది అన్ని ప్రాణుల యందు. అది ఆ కదలిక ఏదుందో అది సంహార ప్రక్రియ. దాన్ని గురించి భయపడిపోయి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పింది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? దీన్ని మోక్ష సాధనంగా మీరు ఆలోచిస్తే ఈశ్వరుణ్ణి చేరిపోవడమే మనిషి జీవితంలో ఉండేటటువంటి ప్రధాన ప్రయోజనం. మనిషిగా పుట్టినవాడు ఏం చెయ్యాలి అంటే భగవంతుల్లో కలవాలి. భగవంతుల్లో ఎన్ని జన్మలు ఇచ్చినా కలవకుండా భోగం 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 అంటూ ఉండిపోయాడు అనుకోండి, ఇలాంటి వాళ్ళందరినీ తనలో కలుపుకోవాలి అమ్మవారు ఎప్పుడో ఒకప్పుడు. వాడు కలవడం. ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీడి జన్మలో వీడు పాస్ అవడం, 12 మార్లు 10వ తరగతి పరీక్ష రాసిన వాడిని పాస్ చేయించున్నాము అంటుంది. వాడు పాస్ అయిపోతాడు. లేకపోతే ఈసారి లెక్కల పరీక్షలో 15 మార్కులు వచ్చిన వారికి 20 మార్కులు మోడరేషన్ ఇచ్చి పాస్ చేస్తున్నాం అంటుంది. అంటే వాడు తెచ్చుకోలేదు, గవర్నమెంట్ పాస్ చేసేసింది. మరి ఇప్పుడు వాడు పాస్ అయ్యాడా, ఇంకోళ్ళు పాస్ చేసేసారా? పాస్ చేసేసారు. అలాగా వాడంతట వాడికి ప్రమోషన్ తెచ్చుకోవడానికి కావలసిన నైపుణ్యం లేదు, కానీ వాడికి సీనియారిటీ వచ్చేసింది, వయసు వచ్చేసిందని ప్రమోషన్ ఇచ్చేశారు. ఇప్పుడు వాడికి వచ్చేయి లేదు, వాడు తెచ్చేసుకున్నాడు కాలగతిలో. అలా సీనియారిటీ కమ్ సూటబిలిటీ అన్న సీనియారిటీతో ఇచ్చేస్తుంటారు కదండి. అలా అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, అదొక విధి విధానం ఎవరో పెట్టుకున్నారు పెద్దలు, వాళ్ళ బుద్ధిలో ఏం పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయో. కాబట్టి హింస అన్న శబ్దానికి అర్థం ఏంటంటే, సింహ అన్న శబ్దం హింసించునది అని ఒక అర్థం. సింహ శబ్దానికి హింసించునది అంటే ప్రళయకాలంలో తనని పొందలేకుండా ఉండిపోయినటువంటి జీవుల్ని అమ్మవారు ఏం చేస్తుందంటే, ఇక వీడు నన్ను పొందడం అన్నది కుదరదు, వీడికి అసలు ఏ ఉపాసన లేదు, వీడు ఎన్ని జన్మలెత్తినా ఇలాగే ఉంటున్నాడు, కాబట్టి వీడు నన్ను పొందడం కాదు, నేనే వీడిని పొందేస్తాను, గొడవ వదిలిపోతున్నట్టు. అంటే ప్రభుత్వమే వీడిని పాస్ చేసేసినట్టు. ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళందరూ నల్లపూసల్లా పడుంటే అమ్మవారు ఏం చేస్తుందంటే ఓ మైనపు ముద్దలా దొల్లుతుంది వీళ్ళ మధ్యలో. ఇప్పుడు నల్లపూసలు మైనపు ముద్ద కంటుకున్నాయా? మైనపు ముద్ద వచ్చి నల్లపూసలను అంటించుకుందా? మైనపు ముద్ద అంటించుకుంది, అమ్మవారే పొందేసింది. అదే సింహాసనేశ్వరి.